రాష్ట్రంలో వంట గ్యాస్ బ్లాక్ మార్కెట్ చేయకుండా సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేస్తున్నారు. యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడుతోందన్న వదంతులతో బుకింగ్స్ పెరగడంతో ఇబ్బంది ఎదురైందంటున్నారు గ్యాస్ ఏజెన్సీలు. దీన్ని నియంత్రించేందుకు అవగాహన కల్పించడంతో పాటు బ్లాక్ చేయకుండా విజిలెన్స్ అధికారులు చెకింగ్స్ చేస్తున్నారు. వేల సంఖ్యలో సిలిండర్లు సీజ్ చేయగా వందల మందిపై కేసులు నమోదు చేశారు. గ్యాస్ కొరత లేదని, రెగ్యులర్ సప్లై కొనసాగుతుందని ఏజెన్సీలు చెబుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడుతుందన్న ప్రచారంతో ఒక్కసారిగా ఎల్పీజీకి డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలించకుండా నియంత్రించేందుకు పౌర సరఫరాల సంస్థ విజిలెన్స్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. మార్చి 12 నుంచి ఈ తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 3699 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ కింద వాడటం, కమర్షియల్ సిలిండర్లలోకి గ్యాస్ నింపడంతో స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వీటితో పాటు 70 చిన్న సిలిండర్లు కూడా సీజ్ చేశారు. అక్రమ సిలిండర్ల విలువ 1,10,00,000 రూపాయలు ఉంటుందన్నారు విజిలెన్స్ అధికారులు. ఇప్పటి వరకు 3699 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న 1275 మందిపై 6A కేసులు నమోదు కాగా 216 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ సాధారణ స్థితికి చేరుకుందని తెలిపాయి ఏజెన్సీలు. మొదటి నుంచి కూడా గ్యాస్ కొరత లేదని, వినియోగదారులు అనవసర ఆందోళన పడటంతోనే సమస్య ఏర్పడిందన్నారు. డొమెస్టిక్తో పాటు కమర్షియల్ సిలిండర్లు కూడా అందరికీ సప్లై చేస్తున్నామని చెప్పారు. అత్యవసరం ఉన్నవాళ్లు నేరుగా ఏజెన్సీకి వచ్చి తీసుకువెళ్తున్నారని చెప్పారు. ఆల్టర్నేట్ డే 2 రోజులకు 3 రోజులకు టీవీ వాళ్ళతో చెప్తూనే ఉన్నాను, మీరు ప్యానిక్ కాకండి. కస్టమర్కి అడగగానే సిలిండర్ ఇచ్చే పొజిషన్లో ఉన్నాం మేము. కాబట్టి మీరు ప్యానిక్ కాకండి. ప్యానిక్ వల్ల లేట్ అవుతుంది. ఏమవుతుంది ప్యానిక్ వల్ల? అవసరం ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరూ బుక్ చేసుకుంటున్నారు. నేను వాళ్ళ ఇంటి వరకు పోవాలా, వాళ్ళ గడప తొక్కాలా. ఆడికి పోతే ఎంటీ సిలిండర్ ఉండదు. ఎంటీ సిలిండర్ కొరకు ఆళ్ళ నీళ్ళని అడిగే వరకు 5-10 నిమిషాలు వేస్ట్ అవుతుంది. దాంట్లో నేను 3 సిలిండర్ సప్లై చేసే దగ్గర ఒకటే అవుతుంది. కాబట్టి దయచేసి మీరు ప్యానిక్ కాకండి. మీరు గ్యాస్ కూడా జాగ్రత్త వాడండి. ఎంత సేవ్ చేసుకుంటే మీకు అంత మంచిది, దేశానికి అంత మంచిది. కాబట్టి మీరు ఎవరు సిలిండర్ అడిగినా ఇవ్వద్దు. మీరు సరిగ్గా బుక్ చేసుకోండి. 25 రోజులకు ఒకసారి బుక్ అవుతుంది. బుకింగ్ కాగానే ఒక 2-3 రోజులు, ఒక రోజు ఇస్తాం. ఇక ఎక్కడన్నా వీలైతే వీలు కాలేదనుకోండి, అక్కడ 3-4 రోజులు పట్టవచ్చు. ఆందోళన చెంది గ్యాస్ బుక్ చేయొద్దని, అలాగే డెలివరీ టైంలోనూ సిలిండర్ ఖాళీగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు. గ్యాస్ సప్లైలో ఇబ్బంది లేదని, అడ్రస్ సరిగ్గా లేనప్పుడు ఎంటీ అందుబాటులో లేకుంటేనే డెలివరీ వెనక్కి వెళ్ళిపోతుందని తెలిపారు వినియోగదారుడు. సో మేము ఆల్రెడీ బిఫోర్ ఒక 1 మంత్ బ్యాక్ మేము కాల్ చేసి ఉన్నాము. కాల్ చేసేటప్పటికి వాళ్ళు ఆ టైంలో కొంచెం రెస్ట్ ఉండేది కాబట్టి సరిగా ఆన్సర్ ఇవ్వలేదు. నేను ఒక 3 టైమ్స్ కాల్ చేశాను. కాల్ చేసిన తర్వాత రెస్పాన్స్ ఏం లేదు. హెచ్పి సిలిండర్ కమర్షియల్. సో కమర్షియల్ కోసం మేము కాల్ చేసి ఉన్నాము. బట్ కమర్షియల్ ఇవాళ రేపు రావట్లేదు, కొంచెం డిలే ఉంది అని చెప్పేసి వాళ్ళు డిలే చేశారు. సో ఎంతవరకు రావట్లేదు అని చెప్పేసరికి నేను ఇక్కడికి వచ్చి ఫాలోఅప్ చేస్తే డెలివరీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడ్రస్ తెలియలేదని చెప్పేసి మళ్ళీ వాళ్ళు బ్యాక్ వచ్చేసారు. నేను ఫాలోఅప్ కోసం అని చెప్పేసి వస్తే ఈరోజు నేమ్ ఉంది, నేను ఇక్కడ సిలిండర్ ఎంటీ సిలిండర్ తీసుకొని ఫుల్ సిలిండర్ తీసుకెళ్తున్నాను. గ్యాస్లో వస్తున్నాయి అన్నట్టు. యాక్చువల్లీ 15 డేస్ అవుతుంది, బుక్ చేసి కూడా 15 డేస్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు అడిగితే మా డబల్ గ్లాస్ అనమాట. మళ్ళీ యాక్చువల్లీ మళ్ళీ అడిగితే మా 4-5 డేస్ టైం పడుతుంది అన్నట్టు. యాక్చువల్లీ అయితే ప్రాబ్లం ఏం లేదు, ఆఫీస్కి రాగానే ఇస్తున్నారు. అలాగే అక్కడ ఏంటంటే వాళ్ళు డ్రైవర్స్ వాళ్ళు ఎందుకున్నారు అంటే లేదు క్యాన్సిలేషన్ అయిపోతుంది అన్న. గ్యాస్కు కొరత లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ పుకార్లు నమ్మి బుకింగ్స్ చేయొద్దని సూచిస్తున్నారు అధికారులు. సరిపడా గ్యాస్ ఉందని, సరఫరాలో కూడా ఇబ్బంది లేదని, అవసరమైన వారందరికీ గ్యాస్ అందుతుందని తెలిపారు ఏజెన్సీల నిర్వాహకులు.